ఓరుగల్లు గడ్డ కాకతీయుల శౌర్యానికి రాణి రుద్రమదేవి సుపరిపాలనకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు గడ్డలో ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కుర్చేసుకొని కూర్చుంటాన్నావు, వరదలు వచ్చినప్పుడు కుర్చేసుకొని కూర్చుంటున్నావు, నీ ఫామ్ హౌస్లకి వెళ్ళా కుర్చీ రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం, ఇది ఒక అబద్ధాల ప్రభుత్వము, విషం చిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులు మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా, కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. ఈ స్మార్ట్ సిటీ, వరంగల్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్లు మోడీ గారు ఇచ్చారు. 196 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వాలి. దమ్ముందా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాను, జవాబు చెప్తారా? మేము ఈరోజు 196 కోట్లు ఇస్తే మీరు 32 కోట్లు ఇచ్చారు. ఏమైనా మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయినటువంటి ఈ యొక్క వీరభద్ర రామప్ప దేవాలయానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హెరిటేజీ యునెస్కోకు సంబంధించినటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దేవాలయము అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. కేసీఆర్ గారు ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. అనేక దేశాలతో ఈరోజు మోడీ గారు మాట్లాడి ఒప్పించి ఈరోజు ఎన్నికల్లో రామప్పకు యునెస్కో గెలిపించి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఈరోజు రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా నేను ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాను. రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా 60 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి, ఆ గుడి అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ గుడితో పాటు కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క ఏదైతే మంటపం ఉందో, మంటపము పడిపోయి అనేక సంవత్సరాలైంది. కేసీఆర్ పట్టించుకోలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మోడీ గారి ప్రభుత్వము కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క మంటపం కూలిపోతే ఈరోజు మేము దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాము. డిసెంబర్ లోపల కాకతీయులు కట్టినటువంటి కళా మంటపం ఏ రకంగా ఉందో ఆ మంటపాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు, ఈ వరంగల్ ప్రజలకు ఆ యొక్క 1000 స్తంభాల గుడి కళా మంటపాన్ని అంకితం చేయబోతా ఉన్నాను చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వరంగల్ పోర్ట్ ఉంది. ఈ వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ కోసం 5 కోట్లు కేటాయించాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మనం చేస్తా ఉన్నాను. 800 కోట్ల రూపాయలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలలో గిరిజన విశ్వవిద్యాలయం పెడతామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్ కోసం ఈరోజు డబ్బులు ఇస్తే దాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా హెరిటేజ్ సిటీ కానీ, స్మార్ట్ సిటీ కానీ, అమృత్ సిటీ కానీ ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చడం జరిగింది. రైల్వే లైన్ల కోసం 1300 కిలోమీటర్లు తెలంగాణ కోసం రైల్వే లైన్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే భూములు ఇంతవరకు ఇవ్వలేదు. నారాయణ రానే గారు వరంగల్ జిల్లా కోసం
200 కోట్లు మంజూరు చేసి ఇక్కడ టెక్నికల్ సెంటర్ పెడతాము, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం మంజూరు చేసింది. 20 ఎకరాలు ఈ బాబు ఎంఎస్ఎంఈ టెక్నికల్ సెంటర్ పెడతాము, ఇక్కడ ఉండేటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు ట్రైనింగ్ ఇస్తామంటే ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. ఇంతకంటే సిగ్గులేనటువంటి తనము ఇంకోటి ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంకా చెప్పడానికి చాలా ఉంది. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ వరంగల్ జిల్లా సమావేశం జరుగుతుంది కాబట్టి ఒక్క వరంగల్ జిల్లాకు మాత్రమే చెప్పాను. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. పోతాం, జైల్లోకి పోతామన్నా. జైలుకు పోతాం కాదు, ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా. ఎవరు లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు. నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు. పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్నా ధర్మరక్షకులు. పంపిండన్నా కేసీఆర్, నన్ను జైలుకు పంపిండు. పోయినా జైలుకు పోయినా కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూమ్ రెడీ చేసి వచ్చినన్నా. రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్ కుటుంబానికి రూమ్ రెడీ చేసి వచ్చిరన్నా. నల్గొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్తో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకి పంపిన మూర్ఖుడు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేసిరన్నా. ఊరుకుంటామా అన్న కేసీఆర్ని? ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను? ఇష్టపెడదామా అన్న కేసీఆర్? ఎట్లా ఇష్టపెడతామన్నా? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్. సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు? ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తావు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావు? ఇదే గడ్డ కదన్నా, కాకతీయుల గడ్డ నుంచే, ఇదే కాకతీయ యూనివర్సిటీ నుంచి అన్న విద్యార్థులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిరన్న ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అన్నా. వాళ్ళ ఈ గడ్డకే అన్యాయం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతమందికి దళిత బంధు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంతమంది పోడు భూముల సమస్యలను పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఉద్యోగాలకి ఇవ్వకుండా, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం కాదా? ఒక్కసారి ఎక్కడ పోయినా కూడా వీఆర్ఏలు వస్తున్నారు. పాపం కష్టపడి పని చేస్తారన్న వీఆర్ఏలు 25 రోజులుగా వీఆర్ఏలు ఉద్యమం చేస్తున్న కనీసం వాళ్ళని పట్టించుకోలేడు. ఇలా నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రా చర్చకు రా. అభివృద్ధి విషయంలో చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. ఏ టైం డిసైడ్ చేయి, ప్లేస్ డిసైడ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? నియోజకవర్గాల వారిగా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పూర్తి వివరాలు అందజేస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే, కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలు మా నిధులు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్న, రైతులు నిలదీస్తున్నా. ఎక్కడ పోయినా కూడా ఇలా యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, DAP బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. 1 ఎకరానికి
ఒక్క ఎకరానికి 2 పంటలు కలిపి దాదాపు 30,000 రూపాయలు న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చెప్పాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, లిక్కర్ క్యాష్ లో, లిక్కర్ స్కామ్ లో నీకు నీ కుటుంబానికి దానిలో భాగస్వామ్యం ఉన్నదా లేదా చెప్పు. అక్రమంగా నువ్వు సంపాదించిన ఆస్తులెన్నో పక్కా బయటికి తీస్తున్నాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవడో మునోవర్ ఫారూక్ అంటాడు ఫాల్తిగాడు సీతమ్మను రాముల వారిని వ్యంగ్యంగా మాట్లాడితే ఒక్క కమేడియన్ గాడికి తెలంగాణ రాష్ట్రంలో 2,000 మంది పోలీసుల భద్రత మధ్య 2,000 పోలీసుల భద్రత మధ్య ప్రోగ్రాం పెట్టుకోవచ్చన్న. లిక్కర్ స్కామ్ విషయంలో చర్చ జరగద్దని చెప్పి బాదరగా వాడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి మనందరి దృష్టి మళ్లించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. లిక్కర్ వై మతం అని వచ్చే విధంగా చేసింది ఎవడన్నా? నీ కొడుకే. ట్విట్టర్ టిల్లు నీ కొడుకే నీ కూతురు కాపాడడానికి, నీ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణల దృష్టి మళ్లించడానికే మునవ్వర్ ఫారూక్ ని ఈ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి ఇలా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి 2 మతాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ధి పొందేటువంటి మూర్ఖత్వపు ఆలోచనతో ఆలోచించే మూర్ఖత్వ కుటుంబమే నీ కుటుంబం, నీ పాలన అన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే మునవ్వర్ ఫారూక్ 2,000 మంది పోలీస్ భద్రతతో పేదల కోసం, పేదల కష్టాలను తెలుసుకోవడానికి, ఆపదలో కష్టాలు ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి ప్రజా సంగ్రామ యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంటే మాత్రం ఇలా భారతీయ జనతా పార్టీ సభకు కానీ, భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రకు మాత్రం అనుమతి లేదన్న తెలంగాణ రాష్ట్రంలో. కావాలనే బీజేపీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి కావాలని డ్రామాలాడుతూ స్ట్రాటజీలో భాగంగా ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలోచించండి అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి పదవిని కాపాడడం కోసం, ఆయన కుటుంబం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలు, మత ఘర్షణలు తయారు చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలే అన్నా, ఏ వర్గాన్ని వ్యతిరేకించలే అన్నా. కానీ టీఆర్ఎస్ పార్టీ హిందూ సమాజాన్ని హేళన కూస్తున్నది, హిందూ దేవులను అవమానపరిచే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. చూసుకో, వీడియో చూడు, టీవీ చూడు. ఒక్క కార్యకర్త బయటి పోలే. నా కార్యకర్తల దమ్మెందో చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆవేశం చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నా కార్యకర్తల ఆలోచన చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ గడియలు బద్దలు కొడతాం, నీ కుటుంబం సంగతి చదువుతాం. నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్ట సందర్భం కోసం ఎదురు చూడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని మేము వస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము యుద్ధాన్ని ప్రారంభించినాం. నీకు దమ్ముంటే రా, మేము సిద్ధం, నా కార్యకర్తలు సిద్ధం అని చెప్పి నీకు చూపడుతున్నాం. సాలు దొరా భారత్ మాతా కీ. ఓరుగల్లు గడ్డ వారంగల్ ప్రజలకు నా నమస్కారం.
मित्रों, आज मुझे वारंगल में आने का मौका मिला है और भद्रकाली मंदिर के दर्शन करने का भी मुझे मौका मिला। इस पवित्र धरती पर, इस पवित्र स्थान पर आने का मुझे सौभाग्य मिला है। सबसे पहले तो इस पवित्र धरती को, क्रांतिकारी की धरती को, कला से जुड़ी हुई धरती को और काकतीय साम्राज्य के मां भद्रकाली, जो वहां की कुल देवता भी हैं, ऐसे धरती को मैं नमन करता हूं और आशीर्वाद लेकर के अपनी बात को प्रारंभ करता हूं। जब हम यात्रा की बात करते हैं तो ये यात्रा किस लिए? व्हाट इज द पर्पज ऑफ दिस यात्रा? इस यात्रा का मकसद है कि जिस तरीके से टीआरएस, तेलंगाना राज्य समिति और केशव चंद्रशेखर राव के नेतृत्व में तेलंगाना को एक अंधेरे में ढकेल रही है, उससे निजात दिला करके यहां फिर से उजाला हो, विकास हो, नई कहानी लिखी जाए, इस संकल्प को लेकर के हम चले। और जब हम ये कहते हैं तो सिर्फ कहने के लिए नहीं कह रहे। आज मैं यहां आया हूं तो मुझे पता चला कि मेरे आने के पहले इस ग्राउंड का परमिशन रोक दिया गया था, कैंसिल कर दिया गया था। मुझे बताया गया कि रात के 12 बजे कोर्ट के द्वारा, न्यायालय के द्वारा हमें यहां का परमिशन मिला है। मुझे बताया गया कि जब मैं एयरपोर्ट पे उतरा तो हम जरा स्वागत नहीं हो सकता है, क्योंकि धारा 144 केसीआर की सरकार ने, ये अंधेरी सरकार, यह जनता विरोधी सरकार, इस सरकार ने धारा 144 लगा दिया है। जब मैं निकल रहा था तो जगह जगह पर जहां मेरा स्वागत होना था वहां भी धारा 144 लगा दी गई थी। मित्रों, जब मैं दूसरे चरण के भी यात्रा में आया था, जब संजय बंडी को अरेस्ट किया गया था तो मैं उनको छुड़ाने के लिए आया था, तो उस समय भी मुझे एयरपोर्ट पे कहा गया था कि कोरोना का प्रोटोकॉल के तहत हम आपको एयरपोर्ट से बाहर नहीं जाने देंगे। ये कैसा तेलंगाना राज्य बन गया है? प्रजातंत्र को ताक पर रख करके जिस तरीके से केसीआर आप ये सरकार चला रहे हैं, आपको मैं बता देना चाहता हूं कि आने वाले समय में तेलंगाना की जनता आपको घर में बैठाएगी और भारतीय जनता पार्टी को आगे लेकर के आएगी, इसको समझ लें। मैं एक बात और भी आपसे कहना चाहता हूं कि ये तेलंगाना जहां निजामों ने राज किया, उसके अंतिम निजाम थे जिनका नाम था नवाब मीर उस्मान अली खान। ये अंतिम तेलंगाना के नवाब रहे जिन्होंने तेलंगाना में राज किया। और इनका अंतिम फरमान क्या था? अंतिम फरमान था कस्ते निशान 53। कस्ते निशान 53। इसका मतलब था कि तेलंगाना में कोई भी जनसभा नहीं कर सकता है, कोई भी बिना परमिशन के कोई भाषण नहीं दे सकता है, कोई स्कूल नहीं खोल सकता है, कोई लाइब्रेरी नहीं खोल सकता है, कोई अखबार नहीं चला सकता है, कोई जनसभा नहीं कर सकता है। लेकिन हमारे मीर उस्मान साहब अली खान ये भूल गए कि ये फरमान उनका अंतिम फरमान था। और मैं आज के निजाम केसीआर को बताना चाहता हूं, तुम्हारा भी प्रोहिबिटरी ऑर्डर्स ये अंतिम फरमान होगा, इसके बाद तुम्हारी भी छुट्टी हो जाएगी। ये नए निजाम आ गए हैं और नए निजाम का क्या कहना? मैं भ्रष्टाचार की बात करूं, मैं पीछे भी आया था
जहां मैं एक तरफ बताता हूं कि आदरणीय मोदी जी के राज में विकास की झड़ी लगी है, विकास का कार्यक्रम चल रहा है। मैं यहां आज आया हूं, मुझे याद है कि खम्मम से मैं जा रहा था तो ककातिया मेडिकल कॉलेज के बारे में उस समय धर्माराव जी ने, हमारे मुरलीधर राव ने, हमारे संजय बंडी जी ने कहा कि इस हॉस्पिटल की बुरी हालत है, और मैंने उसी समय मोदी जी के आशीर्वाद से सुपर स्पेशलिटी ब्लॉक के लिए 120 करोड़ रुपए उसी समय हमने सैंक्शन किए। विकास की अनेकों कहानियां हैं जो मैं आपको बता सकता हूं, लेकिन चाहे वो महिला सशक्तिकरण हो मोदी जी के नेतृत्व में, चाहे ये युवा सशक्तिकरण हो, चाहे गांव का विकास हो, चाहे स्वच्छता अभियान हो, चाहे उज्ज्वला के माध्यम से महिलाओं को सशक्तिकरण की बात हो, चाहे प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हो, गरीबों के पेट में 2 वक्त की रोटी का इंतजाम हो, फिर चाहे प्रधानमंत्री किसान सम्मान निधि हो, और फिर चाहे प्रधानमंत्री किसान मानधन योजना हो। आज किसानों को ताकत देने का काम, महिलाओं को ताकत देने का काम, युवाओं को ताकत देने का काम, समाज में दलित, वंचित, पीड़ित को ताकत देने का काम, अगर ये काम किसी ने किया है तो भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किया है। इस बात को भी हमको याद रखना चाहिए। लेकिन जब मैं यहां की बात करता हूं तो मुझे दुख भी होता है। अभी मुझे बताया गया कि जब 11 जिलों में फ्लड्स आए तो केंद्र ने 377 करोड़ रुपए एलोकेट किए, 377 करोड़ रुपए, और 188 करोड़ रुपए उसमें से रिलीज किए, लेकिन कोई भी मदद केसीआर के द्वारा इन पैसों से जनता की नहीं की गई, उनकी अनदेखी की गई। इस बात को भी हमको ध्यान में रखना चाहिए। मैं जब केसीआर के भ्रष्टाचार की बात करता हूं तो मुझे यह बताते हुए दुख भी होता है कि केंद्र ने सेंट्रल गवर्नमेंट की स्कीम्स में 3,982 करोड़ रुपए जल जीवन मिशन में स्टेट तेलंगाना को दिया, लेकिन अभी तक तेलंगाना का राज्य सिर्फ 200 करोड़ रुपए ही खर्च कर पाया है। ये सारे आंकड़े मैं इसलिए आपको बोल रहा हूं कि एक तरफ विकास के लिए प्रधानमंत्री जी तेलंगाना की जनता को आगे बढ़ाना चाहते हैं, वहीं केसीआर फंड्स को रिलीज नहीं कर रहे हैं, और फंड रिलीज कर रहे हैं तो डाइवर्ट कर रहे हैं, जनता को नहीं दे रहे हैं। इस बात को भी हमको याद रखना होगा। मित्रों, मैं बड़े अदब के साथ बताना चाहता हूं कि हमारे नेता जहां स्कीम्स का नामकरण भी बदल रहे हैं, वहीं केंद्र सरकार का पैसा लेकर के अपने नाम पर स्कीम चलाने की कोशिश कर रहे हैं। मित्रों, मैं एक बात यहां आपसे जरूर कहना चाहता हूं कि एक बहुत स्ट्रगल के बाद तेलंगाना राज्य आया है। सब लोगों ने मेहनत की थी, और भारतीय जनता पार्टी वो पार्टी रही जिसने सबसे पहले तेलंगाना राज्य का समर्थन किया था और तेलंगाना राज्य को बनाने के लिए अपना योगदान किया था। वी वर द फर्स्ट। काकीनाडा रिजोल्यूशन, ये काकीनाडा रिजोल्यूशन उस समय हम लोगों ने किया था, और आंध्र प्रदेश के 2 हिस्से होने चाहिए, आंध्र और तेलंगाना, ये बात कही थी। लेकिन जिस तरीके से पिछले सालों में तेलंगाना को नीचे दिखाने का प्रयास केसीआर के द्वारा हुआ है, ये तेलंगाना की जनता कभी उनको माफ करने वाली नहीं है। यह भी हमको ध्यान में रखना चाहिए। अभी कई बार चर्चा होती है, और मैं भी उसको चर्चा में हमेशा लाता हूं, और वो चर्चा इस बात की होती है कि हमने विकास के दृष्टि से यहां पर हर तरीके से स्कीम्स को आगे बढ़ाने का काम किया था। यह प्रोजेक्ट अपने आप में एक भ्रष्टाचार का पर्यायवाची बन गया, जहां उसमें 40,000 करोड़ रुपए
खर्च होने थे, आज 1,40,000 करोड़ रुपए खर्च होने की बात हो रही है। मैं ये भी कहना चाहूंगा कि कालेश्वरम ये केसीआर का एटीएम बन गया है और ये पैसा बनाने का मशीन बन गया है, भ्रष्टाचार का अड्डा बन गया है। इस बात को भी हमको समझना चाहिए। आपको याद होगा, उन्होंने 2 बेडरूम हाउसेस की बात की थी और प्रधानमंत्री आवास योजना ग्रामीण और हमारे रूरल, ये दोनों स्कीम्स, ग्रामीण का भी और शहर का भी, दोनों ही स्कीम्स को एक तरीके से ताक पर रख दिया है, उसके भी विकास को रोक दिया है। इस तरीके से यहां पर काम चल रहा है, जिसको हमको याद रखना चाहिए और समझना चाहिए। मित्रों, हर तरीके की बात जब मैं कहता हूं तो मैं ये भी कहूंगा कि केसीआर ने कहा था कि हम सितंबर में लिबरेशन डे मनाएंगे। आज वो भूल गए। क्यों भूल गए? क्योंकि मजलिस के कारण आज उनके दबाव में आकर के जिन रजाकारों के खिलाफ हम लोगों ने लड़ाई लड़ी, जिनके खिलाफ, निजाम के खिलाफ लड़ाई लड़ी गई, और जब लिबरेशन डे तेलंगाना की मनाने की बारी आई तो केसीआर उसको भूल गए। मैं आपको बताना चाहता हूं, आने वाले समय में आप भारतीय जनता पार्टी की सरकार लगाएंगे और लिबरेशन डे हम मनाएंगे, सरकारी तौर पर मनाएंगे। इस बात को भी हमको याद रखना चाहिए। मित्रों, अगर हम विकास के दृष्टि से बात करें तो जितनी भी स्कीम्स हैं, जिन स्कीम्स को भारतीय जनता पार्टी आगे बढ़ाना चाहती है, उसको केसीआर रोकने का प्रयास कर रही है। आज ये लाखों करोड़ के घाटे में चलने वाला प्रदेश बन गया है। जो प्रदेश विकास के लिए छलांग लगाने वाला प्रदेश था, वह आज विकास से वंचित हो गया है। यहां भ्रष्टाचार और भ्रष्टाचार की आग यहीं तक नहीं रुकी है। भ्रष्टाचार की आवाज और उसकी सेक दिल्ली तक पहुंची है। यह भी आपको ध्यान में रखना चाहिए। हर तरीके से भ्रष्टाचार। क्या ऐसी सरकार को आप रहने देंगे? क्या ऐसी सरकार को आप रहने देंगे? क्या आप मानते हैं ना कि केसीआर भारतीय जनता पार्टी से घबरा गया है? घबरा गया है? आपने दुबाका में धमाका किया था कि नहीं किया था? आपने हुजूराबाद में हुजूर को नीचे लगाया था कि नहीं लगाया था? और राजेंद्र हेटला को जिताया था कि नहीं जिताया था? अब अगली बार आपने सारे तेलंगाना में आपने इनको धमाका देना है, इनको घर बैठाना है और कमल खिलाना है। इस बात के लिए हमको काम करना है। तेलंगाना की जनता आपका इंतजार कर रही है। घर घर में कमल खिलाइए, उनको संदेश दीजिए, इस भ्रष्टाचारी तानाशाही सरकार को उखाड़ने का आह्वान कीजिए। जनता आपके साथ है। और एक बात समझ लीजिए कि ये गश्ते निशान 53 इस तरीके के ऑर्डर निकालने वाले नया निजाम, ये इसका अंतिम ऑर्डर होगा। इसके बाद ये घर बैठेंगे और आपको तेलंगाना की जनता की सेवा करने का मौका